గత 48 గంటలుగా క్రికెట్ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న న్యూస్ ఏంటంటే బీసీసీఐ విరాట్ కోహ్లీను టీ20 వరల్డ్ కప్ నుంచి డ్రాప్ చేయబోతుంది. సో ఈ న్యూస్ అయితే టెలిగ్రాఫ్ వాళ్ళు అందించారు. ఇందులో వీళ్ళు చెప్పింది ఏంటంటే బీసీసీఐ విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ నుండి డ్రాప్ చేయబోతున్నారు. అలాగే విరాట్ బ్యాటింగ్ వెస్టిండీస్ స్లో పిచ్ల మీద పెద్దగా పనికిరాదు అని. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందనేది కాసేపు పక్కన పెడితే అసలు విరాట్ కోహ్లీ లేకుండా టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా? అసలు టీమిండియాలో విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసే అంత టాలెంట్ ఉన్న క్రికెటర్ ఉన్నాడా? ఈ ప్రశ్నలకైతే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రజెంట్ క్రికెట్ ప్రపంచానికే ఒక చిరునామా లాంటివాడు. ఇన్ఫాక్ట్ 2022 ఒలింపిక్స్ లో క్రికెట్ ను యాడ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ విరాట్ కోహ్లీ. అతని ఆట తీరు, కమిట్మెంట్, ఫిట్నెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు విరాట్ కోహ్లీను క్రికెట్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మార్చాయి. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే టీ20 వరల్డ్ కప్ ను హోస్ట్ చేసే ఐసీసీ ట్విట్టర్ పిక్చర్ చూడండి. వాళ్ళు విరాట్ కోహ్లీ పిక్ ను మధ్యలో పెద్దగా సెట్ చేశారు. అసలు విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఏ ఫార్మాట్ లో కూడా కెప్టెన్ కాదు. బట్ అయినా ఐసీసీ విరాట్ కోహ్లీను తమ బ్రాండ్ అంబాసిడర్ గా చూస్తుంది. అండ్ ఒకవేళ విరాటే గనక వరల్డ్ కప్ ఆడకపోతే ఐసీసీ మరియు బీసీసీఐ కమర్షియల్ గా చాలా నష్టపోతాయి. మెయిన్లీ వీళ్ళకన్నా బ్రాడ్కాస్టర్ కి చాలా పెద్ద బొక్క పడుతుంది. సో ఎవరేమన్నా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విరాట్ కోహ్లీ క్రికెట్ కు ఒక బ్రాండ్ అంబాసిడర్. అతన్ని టీం నుండి డ్రాప్ చేసి వరల్డ్ కప్ ఆడేంత సాహసం బీసీసీఐ ఎప్పటికీ చేయదు. బిలీవ్ మీ, ఆ దేవుడు దిగొచ్చినా కూడా విరాట్ కోహ్లీను వరల్డ్ కప్ ఆడకుండా ఆపలేడు. ఇక న్యూస్ అంటారా, అది ఒక క్లికబుల్ న్యూస్ మాత్రమే. అంటే ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ కోసం చేసింది మాత్రమే. మనం గతంలో కూడా ఇలాంటి న్యూస్ చూసాం. హార్దిక్ కు బదులుగా బూమ్రాకి వైస్ కెప్టెన్స్ ఇచ్చినట్టు ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. సేమ్ అలాంటిదే ఈ న్యూస్ కూడా. సో నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్లు మిస్ అవ్వడం వల్లనే ఇలాంటి రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ బిలీవ్ మీ, విరాట్ కోహ్లీ రిటైర్ అయితే తప్ప టీ20 వరల్డ్ కప్ లో అతన్ని ఆడకుండా ఆపడం ఎవరి తరం కాదు. ఎందుకంటే అతని బ్రాండ్ వాల్యూ అటువంటిది. ఇంకా టీ20లో అతని స్టాట్స్ చూడండి. నిజంగా నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ 51 యావరేజ్ అండ్ 138 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మెయిన్లీ టీ20 వరల్డ్ కప్స్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఒక మాన్స్టర్. ఎక్కువ రన్స్ చేసింది అతనే, ఎక్కువ 50s, ఎక్కువ యావరేజ్, ఎక్కువ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్, ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. ఆల్మోస్ట్ టీ20 వరల్డ్ కప్ లో ఉండే ప్రతి రికార్డ్ విరాట్ కోహ్లీ పేరు మీదే ఉంటుంది. కానీ మన దరిద్రం ఏంటంటే క్రికెట్ అంటే ఏంటో తెలియని పిల్ల బచ్చాగాళ్ళు కూడా విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి తెగ మాట్లాడుకుంటారు. టీ20 ఫార్మాట్ అంటే బ్యాటింగ్ కి వచ్చి 4 బాల్ ఆడి ఒక 6 కొట్టి అవుట్ అవ్వడం కాదు. ఈ ఫార్మాట్ లో కూడా సిచ్యువేషన్ కు తగినట్టు ఆడాలి, స్ట్రైక్ రొటేట్ చేయాలి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మనం ఇదే చూసాం. ఇనీషియల్ గా విరాట్ కోహ్లీ తక్కువ స్ట్రైక్ రేట్ తోనే ఆడాడు. అలాగే అవసరమైన టైంలో 6లు కొట్టి టీమిండియాను గెలిపించాడు. అదే విరాట్ ఇనీషియల్ గా స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించి అవుట్ అయి ఉంటే ఆ మ్యాచ్ లో మనం కనీసం 100 రన్స్ కూడా కొట్టకపోయే వాళ్ళం. అండ్ విరాట్ కోహ్లీ ఏం స్లోగా ఆడాడు. అతనికి స్లోగా ఆడడం తెలుసు, ఫాస్ట్ గా ఆడడం తెలుసు. బట్ అతను సిచ్యువేషన్ ను బేస్ చేసుకుని తన బ్యాటింగ్ ను అడ్జస్ట్ చేసుకుంటాడు. అలాగే ప్రతి టీం కూడా విరాట్ లాంటి ప్లేయర్ కావాలని కోరుకుంటారు. ఇన్ఫాక్ట్ అతను మన టీమిండియా నుండి బయటకు వెళితే అతని కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకొని మరి తీసుకుంటారు మిగతా టీమ్స్. సో అంత మంచి గేమ్ అవేర్నెస్ మరియు ఫిట్నెస్ ఉన్న ప్లేయర్ ను ఏ టీం కూడా వదులుకోవాలనుకోదు. నన్ను అడిగితే విరాట్ కోహ్లీకు సూట్ అవ్వని పిచ్ అనేదే ప్రపంచంలో ఎక్కడా లేదు. అతను ఏ పిచ్ మీదైనా ఎటువంటి కండిషన్ లో అయినా రన్స్ చేయగలడు. ఇక వాళ్ళన్న వెస్టిండీస్ లో వికెట్ విషయానికి వస్తే అక్కడ బాల్ టైం చేయడమే చాలా కష్టం. అంటే బౌండరీస్ కొట్టడం ఇంకా చాలా కష్టం. ఇక ఇలాంటప్పుడు క్విక్ సింగిల్స్ అండ్ టూసే మ్యాచ్ ను గెలిపిస్తాయి. ఇక సింగిల్స్ అండ్ టూస్ తీయడంలో విరాట్ ను మించిన బ్యాట్స్మెన్ ఇంకా పుట్టలేదు. అటువంటి విరాట్ ను డ్రాప్ చేస్తే మన వాళ్ళు కనీసం నాకౌట్స్ వరకు కూడా వెళ్ళలేరు. మెయిన్లీ విరాట్ కోహ్లీ మన టీమ్ లో ఉన్నాడంటేనే ఆపోనెంట్ వాళ్లకు తడిచిపోతుంది. అతని కోసం సపరేట్ గా ప్లాన్స్ వేసుకొని వస్తారు. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి టీమ్స్ అయితే విరాట్ కోహ్లీని చూడగానే సగం చచ్చిపోతాయి. సో డెఫినెట్ గా బ్రాండ్ వైజ్ చూసుకున్నా, అతని స్టాట్స్ వైజ్ చూసుకున్నా విరాట్ కోహ్లీ లేనిదే టీ20 వరల్డ్ కప్ ఉండదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కోహ్లీకి టీ20 వరల్డ్ కప్ అవసరం లేదు. టీ20 వరల్డ్ కప్ కే కోహ్లీ అవసరం ఉంది. ఇవన్నీ కాదు, టెలిగ్రాఫ్ వాళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం. ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక విరాట్ కోహ్లీ 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కొడతాడు. అది కూడా ఫస్ట్ 10 మ్యాచ్ల్లోనే. అప్పుడేం చేస్తారు? కళ్ళు మూసుకొని టీ20 వరల్డ్ కప్ లోకి తీసుకుంటారు. సో ఫైనల్ గా నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే విరాట్ కోహ్లీ విషయంలో వచ్చిన ఈ న్యూస్ కంప్లీట్లీ ఒక రూమర్ అని నేను కొట్టి పడేస్తున్నా. మరి ఈ ఇష్యూ
ఇష్యూ మీద మీ స్పందన ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.